ప్రిన్సిపల్ సైంటిస్ట్. అసలు ఈ ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. కరెంట్ రావాలన్నా బల్బ్ రావాలన్నా మధ్యలో వైర్ తగ్గుతుంది. అట్లే మా జశ్వంత్ మా అందరినీ కలిపింది జశ్వంత్. అట్లే జ్యోతి గారు, ఇక పైగా జ్యోతి గారు మా త్రినేత్ర ఫౌండేషన్ కి వారు కూడా తోడు నీటిగా ఉంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే త్రినేత్ర ఫౌండేషన్ నా భార్య భారతి గారు, వారు నేను కరోనా కాలంలో చాలా మందికి ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి అన్నం పెట్టాలని మేమైతే ఇల్లు కొనుక్కుందాం డబ్బు పెట్టుకున్నాం. అది మొత్తం డబ్బులంతా ఖర్చు పెట్టేసాం. ఎందుకంటే కరోనా చూశారు, బతుకుంటామో చచ్చిపోతామో తెలియని పరిస్థితున్నారు. సరే బతుకుంటే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఎవరైతే ఈ కరోనా టైంలో తిండి లేక ఊర్ల నుంచి వచ్చి అక్కడక్కడ స్టేషన్లో ఉండి బాధపడతారో వాళ్ళకి అన్నం పెట్టాలని మా ఇంటి తల్లి చెప్పింది. ఈ ఇల్లు మనం కొనుక్కున్నాము, ఈ 5 లక్షల రూపాయలు రోజు మనం ఖర్చు పెడదామని. ఆ 2 నెలలు కూడా 5 లక్షలు మొత్తం రోజు 2000 మందికి అన్నం పెట్టడం జరిగింది. దేవుడు బహుశా మా బాధ విని మంచి ఇల్లు ఇట్లా పొలము ఆ తర్వాత కొనుక్కున్నాము. సరే మాకు ఎప్పుడు ఊరు లేదు కనుక ఇప్పుడు మీ ఊరు మేము అయినాం. ఊరికి వచ్చి మేము చూసి ఇక్కడ అసలు రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే రాజు ఎవరో కాదు, దేశాన్ని పాలించే రాజు మోదీ గారు అయితే రైతన్నే అసలే రాజు. రైతు అన్న పెడితేనే మన జీవితం బాగుంటుంది. కనుక నేను అనుకున్నాను ఫస్ట్ ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. సో రైతుని కాపాడుకుంటే ఆ ఊరు బాగుంటుంది, పొలం బాగుంటుంది. పొలం బాగుంటే 10 మంది మంచి అన్నం తింటారు, దానివల్ల మంచి జీవనం అవుతుంది. ఈరోజు నాలాంటి అద్దం పెట్టుకుంటారు. ఎందుకని ఆకుకూరలు లేక, విటమిన్స్ లేక అద్దం పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ముసలు ఉన్నారు, ఆమె కూడా అద్దాలు లేవు. ఎందుకని పచ్చని పైరు తెల్లారగానే చూడాల్సింది పచ్చని పైరు. ఆ పైరును చూస్తే మన కంటికి మంచిది. కానీ మాకు పట్టణాల్లో పైరు లేదు, ఉందమ్మా. బిల్డింగ్లు ఉన్న పొలాలన్నీ కొలగొట్టేసి బిల్డింగ్ కట్టేస్తుంది. కనుక రైతును కాపాడాలనే ఒక ఆలోచనతో నేను నా భార్య ఆలోచించి నరేంద్ర మోదీ, నేను బీజేపీలో ఢిల్లీలో ఉంటాను. సో నాకు జనరల్గా నేను ఎప్పటికీ మంత్రులు కలుస్తుంటాను. సరే మన ఊరికి మేము చేయాలని మొదలుపెట్టాము. ఆ మొదలే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మొదలు ఉండేది. నేను వెళ్ళి మంత్రిగా కలిశాను. మంత్రిగా కలిసి మాకు కూడా ఊరు ఉంది, ఆ ఊర్లో ఇట్లా ఎస్సీలు ఎస్టీలు ఆ ప్రాంతం చాలా మంది ఉన్నారు, వాళ్ళకు పెద్ద పెట్టుబడి ఉండదు, వాళ్ళకి ఏమి ఉండవు, కనుక వాళ్ళకి నేను సాయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు జగన్ గారు కలవడము, ఆ తర్వాత సార్వత్రిక కలిసినప్పుడు మనము రైతులకు హెల్ప్ చేద్దాం అనిపించింది. చేసినప్పుడు రైతుకు హెల్ప్ చేయాలంటే పంటను కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది చూసాను నేను, ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా మంది రైతులు చనిపోయారు, సరైన పంటలు లేక ఇవి లేక. ఇప్పుడు ఈ రైస్ ఇచ్చిన వాళ్ళే మనం చూస్తాం, బియ్యంకి ఒక 10 కిలో 240 గింజలు వస్తాయి, అవునా? కానీ ఇటు పక్క చూస్తే నేను పొలంలో కొత్తగా ఒక పరిశోధన చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి ఈ పండే ఇత్తనం కానీ వేస్తే 500 కణికలు రావచ్చు. ఒక్క కణికిలో 500 గింజలు పండే అవకాశం ఉంది. 250 ఎక్కడ 500 ఎక్కడ. కమలా అనే ఒక గింజ సైంటిస్ట్ గారు చదువుకున్నారు వీరి ఇన్స్టిట్యూట్ నుంచే. అదే గింజ మాకు ఇచ్చారు, ఇక్కడ పెట్టారు. అది రేపు పొద్దున వచ్చిన తర్వాత మేము మార్కెట్లో మీకు లభించడం చేస్తాం. అప్పుడు రేపు పొద్దున మీరు ఎవరు ఊరేసిన అవసరం లేదు. మీరు పంట కాపాడుకోవాలంటే మీకు స్ప్రేస్, మీరు ఎటువంటి ధాన్యం వేయాలి, ఆ ఒక మట్టి మంచిదా కాదా అని తెలుసుకోనికి ఈరోజు మేము ఒక కిట్ ఇవ్వబోతున్నాము. సాయిల్ కిట్ అంటారు. అంటే ఏదైతే మనం మట్టిని టెస్ట్ చేసేది, ఆ తర్వాత పంటలో స్ప్రే, మందు కొట్టిన స్ప్రే ఇస్తాము. ఆ తర్వాత వచ్చిన ధాన్యాన్ని కాపాడుకోనికే ఒక తాడ్పత్రి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ రాబో కాలంలో కూడా పంటని ఎట్లా కాపాడుకోవాలి, ఏమి చేయాలి, దానికి ట్రైనింగ్, ఇవన్నీ కూడా చేస్తాము. ఇవన్నీ కూడా మీ అందరికీ ఎస్టీలు అనేది వచ్చాము, రేపు ఎస్సీలు ఆ తర్వాత జనరల్ కూడా ఇస్తాము. అంటే ఒక అవేర్నెస్ స్టార్ట్ చేయాలి అని ఈరోజు మేము మొదలు పెట్టాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. మన భారత ప్రభుత్వము ఆలోచించి ఇవన్నీ చేస్తారు. అది నేను ఢిల్లీకి తెచ్చిన జరిగింది కనుక ఇదంతా మోదీ గారు చేయడం వల్లే మనకి ఇవన్నీ కిట్స్ వస్తున్నాయి. ఓకేనా?